Hi friends, ఇంకొక ప్రాబ్లం. A particle is acted upon the three forces equal to 50, 100 and 130 newtons. ఒక బాడీ ఉంది, ఆ బాడీ మీద త్రీ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. సో ఎంత ఇచ్చాడు అంటే 50, 100, 130. ఓకే. అలాంగ్ ద త్రీ సైడ్స్ ఆఫ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఒక ట్రయాంగిల్కి త్రీ డైరెక్షన్స్లో ఫోర్సెస్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్కి ఎలా ఉంటాయో అలా త్రీ ఫోర్సెస్ అనేవి యాక్ట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే గ్రాఫికల్గా ప్రాబ్లం సాల్వ్ చేసి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ట్రయాంగిల్. సో అందుకే ట్రయాంగిల్లో త్రీ సైడ్స్ ఉన్నట్టు నేను ఒక త్రీ ఫోర్సెస్ని డ్రా చేశాను. ఆ త్రీ ఫోర్సెస్కి అనుగుణంగా మనం అయితే ఇక్కడ గ్రాఫికల్ గీసేటప్పుడు ఏంటి అంటే ఈ ఫోర్స్ని మనం ఒక స్కేల్లోకి మార్చుకోవాలి గ్రాఫిక్గా. సో దానికి ఏం చేస్తున్నాం అంటే 50 న్యూటన్స్ ఉంది. 50 న్యూటన్స్ అంటే స్కేల్లో మనం 5 సెంటీమీటర్స్ అనుకుందాం. 5 సెంటీమీటర్స్ డ్రా చేస్తే పెద్దదే అయిపోతుంది కాబట్టి డయాగ్రామ్ బై 2 చేశా. 2.5 సెంటీమీటర్స్ ఈక్వల్స్ టు 50 న్యూటన్స్. అలాగే 100 న్యూటన్స్ని 10 సెంటీమీటర్స్ అనుకొని బై 2 చేసి 5 సెంటీమీటర్స్ కింద రాసుకున్నాం. అలాగే 130ని 13 సెంటీమీటర్స్ బై 2 6.5 కింద రాసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఫోర్స్ ట్రయాంగిల్లో బాటమ్ బేస్ లాగా హారిజంటల్గా డ్రా చేసుకున్నాను. సో ఫస్ట్ ఫోర్స్ ఎంత 50 న్యూటన్స్. దాన్ని ఎంత కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం 2.5 సెంటీమీటర్స్ కింద. ఓకే, ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యాంగిల్ ఎంత 60 డిగ్రీస్. ఆ 60 డిగ్రీస్లో సెకండ్ ఫోర్స్ ఎంత 5 సెంటీమీటర్స్ డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ వన్ మళ్ళీ 60 డిగ్రీస్లో డ్రా చేసుకోవాలి 6.5 సెంటీమీటర్స్. ఇప్పుడు ఎక్కడైతే లాస్ట్ పాయింట్ ఆగిందో దాని నుంచి మనం ఇనీషియల్ ఫోర్స్కి కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు టోటల్ లెంత్ ఎంత అయితే వచ్చిందో దాన్ని స్కేల్లో కొలుచుకొని మనం మ్యాగ్నిట్యూడ్లో మార్చుకోవడానికి ఇంటూ 2 చేసుకొని ఇంటూ 10 చేసుకుంటే మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది. అలాగే ఫస్ట్ ఫోర్స్ టు ఫైనల్ ఫోర్స్ ప్రొట్రాక్టర్లో యాంగిల్ మెజర్ చేస్తే దాని ద్వారా డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్ వస్తుంది. అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో ఫార్వర్డ్ చేస్తూ వాయిస్ని మ్యాచ్ చేస్తూ చెప్తున్నాను. సో అర్థం చేసుకోగలరు. థ్యాంక్ యూ.